15 ఏళ్లుగా ఆదిలాబాద్ను వెనకబడేసిన జోగురామన్నపై దివ్యాంగులు తిరగబడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించిన జోగురామన్న అబద్ధాల కోరంటూ నిప్పులు చెరిగారు. దివ్యాంగుల కాలనీ ఏర్పాటు చేస్తానని నమ్మించి నయవంచన చేశాడంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్తో ఒరిగిందేమీ లేదంటూ హస్తం పార్టీకి జై కొట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేఎస్ఆర్ను గెలిపించుకుని తమ తలరాత మార్చుకుంటామని దివ్యాంగులు తేల్చి చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందులో దివ్యాంగులు కూడా ఉన్నారు. దివ్యాంగుల కోసం అవి చేస్తాం ఇవి చేస్తామంటూ అరచేతిలో స్వర్గం చూపించి మాట తప్పడం తప్పితే బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో దివ్యాంగులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. దివ్యాంగులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానంటూ బీరాలు పలికిన ఎమ్మెల్యే జోగురామన్న ఏరు దాటాక తెప్ప తిరగేశారు. దివ్యాంగులకిచ్చిన హామీలేవి పట్టించుకోలేదు. దివ్యాంగులంటే చిన్న చూపో మరో కారణమో తెలియదు కానీ 9.5 బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా దివ్యాంగుల గోడు జోగువారికి పట్టలేదు. ఏనాడు కూడా వారిని పట్టించుకున్న పాపన పోలేదాయన. ఏళ్లుగా ఎదురు చూసిన తమకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో చూసి విసిగి వేసారిపోయిన దివ్యాంగులు ఇక చేసేది లేక రెబల్ జెండా ఎగరేశారు. మా కొద్దీ జోగురామన్న అంటూ గలమెత్తారు. జోగురామన్నకు దివ్యాంగులంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే. ఓట్లప్పుడు వాడుకోవడం, ఆ తర్వాత నిర్లక్ష్యం చేయడం ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. అందుకే 9.5 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ పాలనలో దివ్యాంగులకు ఒరిగింది ఏమీ లేదు. పోనీ జోగురామన్న అయినా తమ గోడు వింటాడేమోనని దివ్యాంగులు ఆశిస్తే అది జరగలేదు. ఏనాడు వారి గోడు విని వారి కష్టాలను పట్టించుకున్న దాఖలాలే లేవు. దివ్యాంగుల కాలనీ ఏర్పాటు కాలేదు. దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉంటానన్న హామీ నీటి మూటయింది. దీంతో దివ్యాంగులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఇక చేసేది లేక దివ్యాంగ సమాజమంతా ఒక్కటైంది. జోగురామన్నకు వ్యతిరేకంగా దివ్యాంగులంతా ఏకమై పోరుబాట పట్టారు. ఎమ్మెల్యే జోగురామన్నపై దివ్యాంగులు ఫైర్ అయ్యారు. ఆయన పచ్చి అబద్ధాల కోరంటూ దుమ్మెత్తిపోశారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను విస్మరించారంటూ మండిపడ్డారు. వికలాంగుల కాలనీ ఏర్పాటు చేస్తానని నమ్మించి నయవంచన చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు వికలాంగులకు కాలనీ ఇస్తామని చెప్పుతున్నారు కానీ ఇవ్వలేదు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు వికలాంగులకు కాలనీ ఇస్తామని చెప్పుతున్నారు కానీ ఇవ్వలేదు. మరోవైపు అన్ని వర్గాల ప్రజల కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉంటున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి దివ్యాంగుల కోస గురించి తెలిసిందే. వెంటనే స్పందించిన ఆయన నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్తో ఏ మాత్రం లాభం లేదంటూ దివ్యాంగులు కాంగ్రెస్కు జై కొట్టారు. కంది శ్రీనివాసరెడ్డి భరోసాతో కాంగ్రెస్లో చేరామని దివ్యాంగుల సంఘం అధ్యక్షులు ఇమ్రాన్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 6,000 పెన్షన్ వస్తుందని, ఇతర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కంది శ్రీనివాసరెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని దివ్యాంగులు స్పష్టం చేశారు. కేఎస్ఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరం జాయిన్ అయినాము. వికలాంగులందరము కంది శ్రీనివాస్ అన్నగారు గెలిచి వచ్చిన తర్వాత వికలాంగులకు కాలనీ ఇస్తామని చెప్పిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వికలాంగులకు 6,000 పెన్షన్ ఉన్నది. అదేవిధంగా బస్లో ఫ్రీ ప్రయాణం ఉన్నది. మరియు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వికలాంగుల కోసం సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రెడీ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500కే గ్యాస్ సిలిండర్ ఉన్నది.
మరి అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఉన్నది. ఇలా అనేక రకాల 6 గ్యారెంటీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. జోగురామన్న ఏనాడూ తమ కష్టాలు పట్టించుకోలేదని దివ్యాంగులు మండిపడ్డారు. జోగు వారికి ఈసారి ఎన్నికల్లో తగిన రీతిలో గుణపాఠం చెబుతామని తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగులం మేమందరం కూడా కంది శ్రీనివాస్ అన్న గారికి మద్దతు తెలుపుతున్నాం. మరియు ప్రజలు కూడా ఈసారి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అందరూ భారీ మెజార్టీతో గెలిపియాలని మనవి చేస్తున్నాం. జై కాంగ్రెస్. అటు కాంగ్రెస్ కు జయకొట్టిన దివ్యాంగులను ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి మనసారా స్వాగతించారు. కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాల పార్టీ అని, తప్పకుండా దివ్యాంగులకు అండగా ఉంటామని మాట ఇచ్చారు. మొత్తంగా దివ్యాంగుల మద్దతుతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. ఇక ఆదిలాబాద్ పై హస్తం జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశ్లేషకులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. 6 ఈసారి ఆదిలాబాద్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేస్తున్నారు. జోగువారు ఇంటికి పోవడం ఖాయమని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.